చరిత్రలో రాజమండ్రి ఎంతో ఘనకీర్తి కలిగినటువంటి రాజమండ్రి చరిత్రలో మాయని మచ్చ 2 కౌన్సిల్ చూసాం, మేము 2 మేయర్లు చూసాం. ఏనాడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు, జరగనివ్వకుండా చేశాం. కానీ ఈవేళ ఇంత దారుణంగా బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి కలిగించారు అంటే తెలుగుదేశం పార్టీ మురంబితోటి అహంభావంతో ముందుకు వస్తున్నారు. 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలి పెట్టుకు పోతుందన్న సామెత మర్చిపోవద్దు. మీరేదో అవినీతిని ఎండగడతాం, అవినీతి లేని పరిపాలన ఇస్తామని కబుర్లు చెప్తున్నారు. ఈవేళ కార్పొరేషన్లో ఈ 9 నెలల్లో అవినీతిని 1% కాదు కదా, 0.1% కూడా మీరు నిరోధించలేకపోయారు. కళ్ళకు కట్టినట్లుగా అవినీతి కనపడుతుంది, కళ్ళకు కట్టినట్టుగా పత్రికల్లో వస్తున్నాయి, పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దేనికి కూడా మీ స్పందన లేదు. దున్నపోత మీద వర్షం పడుతున్నట్టుగానే సంధానం ఉంది తప్ప మీరు ఎక్కడా కూడా ఇది అవినీతి జరుగుతుంది, దీన్ని అవినీతిని అంతమొందిందామనే ఆ భావం మీలో ఏమాత్రం కలగట్లేదు. దాని మీద మేము స్పందించి మేము అవినీతి మీద డిస్కషన్ చేద్దాం రండేనంటే దానికి డిస్కషన్ తావివ్వనివ్వకుండా మీరు మురంబితనంతో ఒక రవిడీజ్ ఉపయోగించి డిస్కషన్ లేకుండా, అలాగే ఈ ఎజెండా మీద సంప్రదాయం కాని విధంగా చరిత్రలో లేని సంప్రదాయాన్ని తీసుకొచ్చి అసలు డిస్కషనే ఎజెండా మీద జరగకుండా దాన్ని ఆమోదింపజేసుకున్నటువంటి ఘనత మీకే దక్కుతుంది తెలుగుదేశం పార్టీ వారికి. వీళ్ళు ఒక్కటే అడుగుతున్నాం, బుచ్చి చౌదరి గారు, మీరెవరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరందరూ కూడా ఏం చెప్పినా పర్వాలేదు, ఒక్క మాటతోట మేము ఎజెండాని ఆమోదింపజేసుకొని బయటకు పోగలం, మీరేం చేసుకోగలరో మీరేం చేయగలరో, కానీ మేము వెళ్తున్నాం అన్నారు. ఏం వెళ్ళారండి ఆయన? ఏం వెళ్ళనిచ్చాడు ఆయన? ఒక సభా మర్యాదలకే విరుద్ధంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే మేయర్ నోట్లోంచి 1 గంటన్నర వరకు కూడా క్వశ్చన్ అవర్ ఉంటుంది, తర్వాత డిస్కషన్ మన ఎజెండా మీద పెడదామంటే 12:40కే క్లోజ్ చేసేయమంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు నచ్చితే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్వశ్చన్ అవర్ పెట్టుకుంటారు, అవసరం లేదనుకుంటే అక్కడికి ముగించేస్తారు. సభా మర్యాదలు లేవు. ఇక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా అన్నది మాకు అనుమానం వస్తుంది. అసలు 50 డివిజన్లో 43 డివిజన్లు ఆయనయే. ఆయన తెలియకుండా ఆయన డివిజన్లో పనులు జరిగిపోతున్నాయని మాటలు కూడా వినపడుతున్నాయి బయట. అంటే ఎవరు ఈ విధంగా చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? నేను ఆకులు సత్యనారాయణ గారిని అడిగాను, ఏమండి ఎమ్మెల్యే గారు, మీరు ఏంటి ఈ విధంగా వాదనలు వస్తున్నాయి, అసలు మీ యొక్క అజమాయిషీ ఏంటి టౌన్లో? ఈవేళ సిటీలో కార్పొరేషన్ మీ గుప్పిట్లో ఉండాలి, మీ కనుసన్నల్లో నడవాలి, మీ అజమాయిషీతోటి న్యాయసమ్మతంగా అవినీతి రహితంగా నడవాలి. మీరు ఏం చేస్తున్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ సిటీ ఎమ్మెల్యే గారు ఉన్నారేమో అని నేను భావిస్తున్నాను. నేను అంతమొందించడం కోసం ఖచ్చితంగా మేము ఏమైతే డిమాండ్ చేశామో వాటిని మరలా మేము అడుగుతాం. సమాధానం ఇవ్వకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చి వాటికి కూడా సమాధానం ఇవ్వనప్పుడు కోర్టులో దాఖలు చేసి అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలోనే మేము సమాధానాలు సరిలేనప్పుడు కార్పొరేషన్ ముట్టడిస్తాం. మా సమాధానాలు రాబట్టడం కోసం, అవినీతిని అంతమొందించడం కోసం ఖచ్చితంగా కార్పొరేషన్ ముట్టడిస్తాం. అఖిల పక్షాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలకి తెలియాలి ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది అన్నది అన్ని పార్టీలు తెలిసినప్పుడు అవినీతి మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మరి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఏదైతే నాపై దాడి ఉందో ఆ దాడి మరి చాలా నీచమైన దాడి, చాలా హేయమైన దాడి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. మరి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కదా అని సాక్షాత్తు అలా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోరెంట్ల బుచ్చే చౌదరి ముందు రోజునే మా వైకాపా కార్పొరేటర్ల మీద దాడి చేయడానికి ప్రత్యేకించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ ప్రకారంగానే అజెండాలోకి కానీ అవినీతి మీద చర్చకు కానీ వెళ్లకుండానే మరి సీటు పేరుతో రగడ మొదలుపెట్టి ఆ రగడని మా మీద దాడి వరకు ఊసుకెళ్ళిపాడు. గోరెంట్ల బుచ్చి చౌదరి ఈ యావత్తు భారతదేశ ప్రజలకి ఒక క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే
త్వరలో రానున్న 3 నెలల్లో పుష్కరాలు జరుగుతున్నాయి. మరి ఆయన చాలా నీచాతి నీచమైన గోదావరి పరివాహక ప్రాంతంలో లేని పదాన్ని ఒకటి వాడుతూ వైకాపా లీడర్స్ అంటే ఫ్యాక్షనిస్టులు అన్నాడు. అసలు ఫ్యాక్షనిజం అంటే ఏంటో తెలియదు ఈ జిల్లాకి. ఈ జిల్లా కలల కానాచి, చరిత్ర నగరం, దైవికమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ నగరంలో మరి ఫ్యాక్షనిజం అన్నాడు. ఈ బుచ్చి చౌదరి ఏమన్నా ఇక్కడ ఫ్యాక్షనిజాన్ని డౌన్లోడ్ చేస్తాడేమో అని కూడా మాకు ఉంది. కాబట్టి ముఖ్యంగా రాజమండ్రికి ఇది ప్రజలకి రాజమండ్రి తరపున మరి ఈ బుచ్చి చౌదరి వాడిన ఈ పదాన్ని వెనక్కి తీసుకొని రానున్న పుష్కర యాత్రికులకు చాలా శాంతి